ఏదైనా సరే హద్దుల్లో ఉన్నంత వరకే, లైన్ క్రాస్ అయితే యాక్షన్ లోకి దిగాల్సి వస్తోంది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటున్నారు తెలంగాణ కొత్త డీజీపీ సివి ఆనంద్. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన వర్క్ స్టైల్ ఎలా ఉండబోతోందో క్లియర్ మెసేజ్ ఇచ్చారు. తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సివి ఆనంద్ ఫుల్ యాక్షన్ మోడ్లోకి వెళ్లిపారు. తన హిట్ లిస్ట్ లో ఉన్న కీలక అంశాలను బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి డ్రగ్స్ ముఠా వరకు అన్ని అంశాలపైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. సిట్ విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరి దశకు చేరుకుందని, త్వరలో తుది ఛార్జిషీట్ ఫైల్ చేస్తామన్నారు డీజీపీ ఆనంద్. గతంలో హైదరాబాద్ సిపిగా పనిచేసిన అనుభవం వల్ల ఈ కేసుపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇక రాజకీయ ఆరోపణలు ప్రస్తావిస్తూ తాము చట్ట ప్రకారమే విధులు నిర్వహిస్తామని, అయితే తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఆరోపణలు చేసినా, వ్యక్తిగత విమర్శలకు దిగినా శృతి మించితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు సివి ఆనంద్. ఇక డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, కేవలం డ్రగ్స్ ముఠాపై ఈగల్ టీం ఒక్కటే కాదు, ఎంటైర్ పోలీస్ ఫోర్స్ కన్నేసి ఉంచిందని హెచ్చరించారాయన. ఈ విషయంలో విద్యా సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖ పునర్వ్యవస్థీకరణ చేస్తామని, పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రాష్ట్ర స్థాయి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోని ఏర్పాటు చేస్తామన్నారు.